కుప్పం నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను కుప్పం బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. కంచర్ల స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని కుప్పం బాధ్యతలు అప్పగిస్తున్నానని, ఆయన ఆదేశాల ప్రకారం పార్టీ శ్రేణులు నడుచుకోవాలని సూచించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ తాను అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని అన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెప్పి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. చంద్రబాబు 1989లో కుప్పం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కుప్పంలో చంద్రబాబు తన తరపున బాధ్యతలు నిర్వహించేందుకు తిరుపతికి చెందిన మనోహర్ను పిఏగా పెట్టుకున్నారు. మనోహర్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను నియమించారు. శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానిక నాయకులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యారు. ఆయన తీరుపై ఫిర్యాదులు ఎక్కువ అవుతుండటంతో ఆయన్ను పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అనంతపురానికి చెందిన శ్రీకాంత్కు ఆ బాధ్యతలు కట్టపెట్టారు. సమావేశంలో పాల్గొన్న నేతలకు ఆయన్ను పరిచయం చేశారు. నియోజకవర్గంలో నేతల పనితీరును మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసులు బుక్ చేస్తామని స్పష్టం చేశారు.